Surendra. Welcome to Start E-Learning, Surendra. So in last class itself, I told Jagdish to join you. I think he is not yet informed to you. Let them to join us. Then only we'll proceed the class. Okay. మ్మ్. ఏం గౌతమ్ ఏం డౌట్ అది అన్న. మనం ఒక సింటాక్స్ ఆర్ ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు అవుట్పుట్ రాదు అన్న, ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉన్నా ది అరే సింటాక్స్ ఈజ్ రాంగ్ సంథింగ్ వస్తుంది ఎందుకన్నా. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు అరే అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరేస్లో చేస్తున్నప్పుడు అయితే అరే అవుట్ ఆఫ్ బౌండ్ రేంజ్ వచ్చిందంటే అలాంటి కేసెస్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రింట్ ది అవుట్పుట్. ఓకే, అదే చెప్తా ఉంటుంది అనమాట కంపైలరు. మీరు ఒక సైజ్ అరే ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అరే సైజు 10 అనుకోండి, మీరు అలాంటి కేసెస్లో మీరు ఒక 20-30 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేకపోతే కంపైలర్ ఏం చేస్తుంది? ఎవరైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నాకు ఒక 5 చపాతీస్ తినడానికి కెపాసిటీ ఉంది. సో ఆ 5 చపాతీస్ కంటే మించి ఎక్కువ తింటే నా హెల్త్కి ఏంటి అంటే అబ్స్ట్రక్షన్స్ వస్తాయి కదా మన హెల్త్లో, అలానే అనమాట. సో ఇది జనరల్ ఎగ్జాంపుల్. నీ కెపాసిటీకి మించి నువ్వు ఎంత చేయాలనుకున్నా సో అది కుదరదన్నమాట. ఓకే, సో అలాంటి కేసెస్లోనే మనకేం చేస్తుందంటే కంపైలర్ అనేది ఎర్రర్స్ ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఈరోజు టర్బోసి టెర్మినల్ని ఎట్లా యూజ్ చేయాలి, అక్కడ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలి. ఇంకొకటి చాలామంది ల్యాబ్ ఎగ్జామ్ ఎలా అంటుంటారు కదా. సీలో టర్బోసీలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాపీ పేస్ట్ చేయడం కష్టం అంటారు కదా. అంటే ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ థింగ్ టు షేర్ విత్ యూ పీపుల్, బట్ ఐ విల్ టెల్ యూ ఇట్స్ అన్ సీక్రెట్ ఫర్ యువర్ external lab exams, but don't use in the internal labs. Okay. సమ్టైమ్స్ ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదు టర్బోసీలో. వై? దెర్ మైట్ బీ ఏంటంటే మీ ప్రోగ్రాంలో తప్పు ఉండొచ్చు. ఓకే, సో మీరేమైనా సరిగ్గా సెమికోలన్ కానీ అలాంటి ఏదైనా మిస్ చేసి ఉండొచ్చు. అలాంటి కేసెస్లోనే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం టర్బోసీని ఓపెన్ చేద్దాం. సో నా స్క్రీన్ మీకు విజిబుల్గా ఉందా అంటే కనిపిస్తుందా నా స్క్రీన్? check whether my screen is visible or not, then we'll proceed further. No errors shown in compilation. Okay, సో కంపైలేషన్లో మీకు ఎటువంటి ఎర్రర్స్ లేనప్పుడు అలాంటి కేసెస్లో డెఫినెట్గా అది ప్రింట్ చేయాలి. అదే నేను చెప్తా, అవుట్పుట్ మీకు కనపడకపోతే అవుట్పుట్ని ఇలా తీసుకురావాలనేసి. ఓకేనా? సో ఇది మనకు టర్బోసీ. కొన్ని వేరే విధంగా కూడా ఉంటాయి. ఓకేనా? సో నేనైతే ఈ టర్బోసీ టర్మినల్ని ఓపెన్ చేస్తాను. ఫస్ట్ విల్ ట్రై టు ఓపెన్ దిస్ టర్బోసీ టర్మినల్. ఓకే, start turbo C++.
మనకి ఇక్కడ టర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇట్లా మినిమైజ్డ్ విండో ఉన్నప్పుడు ఇది పెద్దగా కావాలి అంటే అలాంటి కేసెస్లో ఆల్ట్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, సో వెన్ యూ హిట్ ది ఆల్ట్ ప్లస్ ఎంటర్ బటన్ it will enter to the full screen. In the same way, if you want to exit from this terminal, in the sense you just simply click the same alt plus enter, in the sense it will be exited. Okay, so now I am entering the alt plus enter. So here I have to open the new file. Okay, సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తాం, మనకి ఈ విధంగా ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో కొన్ని కేసెస్లో మనకి ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాబట్టి అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే అగైన్ ఫైల్ మీద క్లిక్ చేయండి, న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, న్యూ. ఓకేనా, ఆ విధంగా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనకి టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. సో నాకు టెర్మినల్ ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ది 2 numbers. ఓకే, now we'll try to do the program for adding of 2 numbers. So see here, బాగా చూడండి, ఇక్కడ ఏంటంటే /include include. okay, include some numbers are trying to join. So /include include stdio.h. stdio.h అంటే ఏంటంటే స్టాండర్డ్, std అంటే స్టాండర్డ్, io ఇన్ ది సెన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, సో ఇది ఇక్కడ మనం int main అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మీరు వాయిడ్ మెయిన్ అయినా క్రియేట్ చేసుకోండి, ఏదైనా క్రియేట్ చేసుకోండి, ఇట్స్ నాట్ మ్యాటర్స్. ఓకే, సో int main అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. బేసిక్గా ప్రోగ్రామ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ int main నుంచినే స్టార్ట్ అవుతుంది అనమాట. సో int main ఫస్ట్ మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసేదానికి first we will see how to declare the variables. I already told you we have many data types like integer data type, character data type, float data type, and array is also one of the data types, structure is also one of the data type, union is also one of the data type. Okay, so these and all are the different data types that are provided by the C. But now we are going to perform the basic simple program. That's why I am taking the integer numbers itself. Here I am taking integer as a equals to 10 and b equals to 20. Okay, సో ఇక్కడ మనం ఏ వాల్యూ ఇచ్చామో బి వాల్యూ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేయాలంటే నేను వీటి రెండింటికి సమ్ ఆపరేషన్, ఓకేనా, అడిషన్ చేయాలనుకుంటున్నాను. సో అడిషన్ చేసేదానికి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ ఇచ్చేసి a+b అని ఇచ్చినా వస్తుంది. లేదంటే ఇంకొక వేరియబుల్ని మీరు క్రియేట్ చేసుకొని నేను ఇంకొక వేరియబుల్తో చేస్తానంటే ఓకే, అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. వాట్ దిస్ డిస్టర్బెన్స్. సో ప్రింట్ఎఫ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ది 2 numbers కావాలనుకుంటున్నాను. సో ప్రింట్ఎఫ్లో విత్ ఇన్ డబుల్ కోట్స్ మీరు ఏవైతే ఇస్తారో అది అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నేను సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ సో ఇక్కడ ఒక వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అక్కడ ఏంటంటే %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ ఇంటీజర్ డేటా టైప్ అనమాట. ఓకేనా, నేను ఇంతకు ముందే చెప్పాను %d ఈజ్ అ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ ది ఇంటీజర్స్. ఓకే, సో ఇక్కడ నేనేం కావాలనుకుంటున్నాను, అవుట్పుట్ a+b వాల్యూ కావాలి నాకు. ఓకేనా, సో ఇక్కడ a+b వాల్యూ కావాలనేసి నేను ఇచ్చేసాను. నెక్స్ట్ రిటర్న్ 0. ఓకే, సో రిటర్న్ ఏం ఇది ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ విల్ రిటర్న్ నథింగ్ అనమాట, ఏమీ రిటర్న్ చేయదు. ఓకే, సో ఈ విధంగా మనకి సింపుల్ ప్రోగ్రామ్ అడిషన్ చేయడానికి ప్రోగ్రామ్ చేసాము. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయడం మన నెక్స్ట్ టాస్క్. ఓకేనా, సో దీనికోసము
కొన్నిసార్లు ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తామో అలాంటి కేసెస్లో మనకి ఇంకా మౌస్ పనిచేయదన్నమాట. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ బటన్ని యూజ్ చేసుకొని ఆల్ట్ బటన్ క్లిక్ చేసి ఎఫ్ లెటర్ని కీబోర్డ్లో క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుంది. వెయిట్ ఎ మినిట్, సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్. ఓకే, ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేస్తానంటే మనకి ఇక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది. అదే ఆల్ట్ ఈ క్లిక్ చేసామంటే ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆల్ట్ ఎస్ సెర్చ్, ఆల్ట్ ఆర్ రన్, ఆల్ట్ సి కంపైల్, ఆల్ట్ డి డీబగ్, ఆల్ట్ పి ప్రొజెక్ట్, అండ్ నెక్స్ట్ ఆల్ట్ ఓ ఫర్ ఆప్షన్స్, ఆల్ట్ డబ్ల్యూ ఫర్ దిస్ విండో, ఆల్ట్ హెచ్ for help. Okay, so these are the basic commands that you people are going to know when you are working with this Turbo C. Okay, now I'll try to save this particular program by using Alt F, and then by using the upward and downward arrow side arrows we are going to operate this. Okay, so here I'm going to save this. Okay, save. So if you click on the save, by default it will show like this. Okay, సో ఇక్కడ ఏంటంటే బిన్కి తీసుకొని వెళ్తుంది. దీన్ని మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్ట్ ఎంటర్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూడండి, మామూలుగా ఫైల్స్ ఓపెన్ చేస్తానంటే ఆర్ దిస్ పీసీ మీద క్లిక్ చేస్తానంటే మీకు ఏం కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు సో ఓఎస్ లోకల్ డిస్క్, ఇక్కడ నాకు ఇది ల్యాప్టాప్ కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అదే నాకు వేరే ఏమైనా ఉందనుకో, లైక్ కంప్యూటర్ యూజ్ చేస్తా అంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, సో అలా చూపిస్తుంది అనమాట. డిఫాల్ట్గా సి డ్రైవ్లో ఉంటుంది. సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మీకు టర్బో C3 అని అనిపిస్తుంది. ఓకేనా, ఈ టర్బో C3 మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ చూసాము. సో మనకేంటి చూడండి, ఇక్కడ మనం సేవ్ చేసేదానికి వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ బిన్ స్లాష్ అని ఉంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనము బిన్ ఫోల్డర్లో ఉన్నామని అర్థం. సో బిన్ స్లాష్, సో ఈ ఫోల్డర్లో మనం ఉన్నాం. మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయని ఇక్కడ సేవ్ అవుతున్నాయి అనేసి అర్థం. ఓకేనా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే బిన్లోకి వచ్చి ఒక మీ నేమ్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి. నా రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి 589. సో నేను 589 నంబర్ ఇచ్చేసి సో సేవ్ చేసేస్తాను. ఓకేనా, 589 ఇక్కడ మీరు అదే ఇవ్వాలి. దీనిలోకి వచ్చి సో ఇక్కడ 589 అనేది ఫోల్డర్ నేమ్. ఓకే, $589. ఇక్కడ సేమ్ ఫైల్ ఓపెన్ చేస్తావు, సేవ్ మీద క్లిక్ చేస్తావు. డిఫాల్ట్గా ఇక్కడికి వచ్చేదానికి బిన్లో ఇంతకుముందు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేసి 589. 589 అనేది అక్కడ మనం సేవ్ చేసుకున్నాము స్లాష్. సో ఇప్పుడు 589 ఫోల్డర్లో మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోగ్రామ్ నేము సమ్ కాబట్టి, సమ్ ఆఫ్ 2 numbers కాబట్టి సమ్ ఫాలోడ్ బై సి ప్రోగ్రామ్ ఏదైనా కానీ మీకు స్టార్టింగ్లోనే చెప్పా. స్టార్టింగ్లో ఏ ప్రోగ్రామ్ సి ప్రోగ్రామ్లో అయితే .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాము. కంపైలేషన్ టైంలో అది .obj ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. So once after completion of execution of the object file, so it will convert it into, if it is an application file, at that time it will be converted into .exe అనమాట. ఓకేనా, బట్ ఇక్కడ మనం ఏంటంటే .cలో సేవ్ చేసేస్తాం. ఓకేనా, సో బ్రో ఇది మనకు ఈ పర్టికులర్ పాత్ ఎలా బ్రో గుర్తుపెట్టుకునేదంటే, సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలో ఇక్కడ చూడండి, ఇక్కడనే ఉంది మీ పాత్ C:/turbo C3/bin/ ఇక్కడ మీరు ఏదైతే ఫోల్డర్ ఇచ్చింటారో ఆ ఫోల్డరు స్లాష్ మీ ప్రోగ్రామ్ నేము .c. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నాకు sum.cగా అది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి Alt+C ఆర్ఎల్స్ అక్కడ మీకు కంపైల్ అని కనిపిస్తుంది. ఓకేనా, సో నేను కంపైల్ మీద క్లిక్ చేశాను. నో వార్నింగ్స్, నో ఎర్రర్స్. సో మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా
రన్ చేయడానికి రెడీగా ఉన్నామని అర్థం. నెక్స్ట్ ఆల్ట్ ఆర్ మీద క్లిక్ చేస్తాను. సో సింపుల్గా నేను రన్ మీద క్లిక్ చేస్తాను. అవుట్పుట్ నాకు కనిపించలేదు. సో మీకు ఇదే డౌట్ ఇదే కదా, నాకు బ్రో నేను క్లిక్ చేశాను అంతా ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా టైప్ చేశాను బట్ నాకు అవుట్పుట్ రాలేదు బ్రో అనేసి అడుగుతారు. అలాంటి కేసెస్లో మీరు అవుట్పుట్ చూడడానికి చూడండి ఆల్ట్ డబ్ల్యూ ఆర్, ఇక్కడ విండో అని కనిపిస్తుంది కదా, ఈ విండోలోకి వస్తే ఇక్కడ మీరు కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ అవుట్పుట్ అనేసి ఉంది. ఓకేనా, అవుట్పుట్. సో అవుట్పుట్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేస్తే సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 30. ఓకే, ఇది మనకు అవుట్పుట్ అనమాట. ఓకేనా, సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్ రైట్. నెక్స్ట్ దీని నుంచి ఎగ్జిట్ కావాలంటే దీని మీదకి వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ నేను ఫైల్ ఓపెన్ చేసుకునేసి చేసేస్తాం. ఈ విధంగా చేస్తారనమాట. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్ రైట్. ఎనీ డౌట్స్ ఇన్ ద యూజింగ్ ఆఫ్ దిస్ టర్బో C3? One more thing, I told you that I'll show you some of the cheat code to use in the external lab exams. ఓకే, సో ఇక్కడ ఏం రా అంటే మీరు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ 589 ఫోల్డర్ ఉంది కదా, మీ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ sum.c అనేది ఉంది. సో ఈ sum.cని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, సో ఇది ఇట్లా రాకపోయినప్పుడు ఇక్కడ రాకపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని యాప్స్ చాలా ఉంటాయి. అప్పుడు నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేసి జస్ట్ వన్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకోమంటారో ఆ ప్రోగ్రామ్ని సింపుల్గా ఎత్తుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తారు. ఓకేనా, అంతే. ఇక్కడ ఏం చీట్ అంటే పెద్దగా చీట్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్స్ని మీ మెయిల్కో లేదంటే ఏదో సోర్సెస్లో తీసుకుపోయి ఉంటారు. సో అలాంటి కేసెస్లో సింపుల్గా కంట్రోల్ ఏ, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్. ఓకేనా, ఇది చీట్. హౌ టు చీట్ ఇన్ ది ఎక్స్టర్నల్ C ల్యాబ్ ఎగ్జామ్. బట్ డోంట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Okay, whenever your lab external instructors or any lab instructors or your faculty seen this method, in the sense they will scold you a lot. Okay, so hope you people got it right. అర్థమైందా? గౌతమ్ ఇంకా ఎవరెవరో జాయిన్ అవుతారు అన్నావు అన్న, టర్బోసీలో కాపీ పేస్ట్ యూజ్ అవుతుందా? అబ్సల్యూట్లీ యూజ్ అవుతుంది. బట్ టర్బోసీ టర్మినల్లో మాత్రము నువ్వు పేస్ట్ చేయలేవు. బట్ నువ్వు ఎక్కడైతే నీ ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఉంటావో, ఇప్పుడు చూపించాను కదా ఆడ sum.c అనేది ఓపెన్ అయింది. సో అక్కడికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి పేస్ట్ చేసి సేవ్ చేస్తావు. నెక్స్ట్ టర్బోసీ టర్మినల్లోకి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తావు. దట్స్ ఇట్. ఓకేనా, అలా అని ఎప్పుడు చీట్ చేయడానికి చేయొద్దండి. It's better to type the program, then only you people come to know what's there in the program, what are the variables, what's the concept behind the programs, like this. Okay now, hope you people got it right. Gautam, dull అయిపోద్ది. Shall we start our class with the arrays? వీడు చూడు ఎప్పుడు జాయిన్ అవుతానాడు. ఏమ్రా సుభాన్, ఏమ్రా చేస్తాండవు? రియాల్గా ఏం చేస్తాండి? పోయి హాస్టల్లో ఉండి కూడా జాయిన్ అయ్యేదానికి కష్టం రా మీకు రే. సింపుల్గా సర్టిఫికేట్ ఇచ్చేస్తే చాలా. చెప్పండి రా, మీరు సర్టిఫికేట్ ఇచ్చేనా మాకు ఎందుకు నా క్లాసులు అనేటట్టయితే నేను కూడా ఇంత క్లాసులు తీసుకొని మీకోసం స్ట్రెస్ పడాల్సిన అస్సలు అవసరం అయితే నాకేం లేదు. బట్ మీరు బాగుపడాలనేసే రా మీకోసం ఇంతగా ప్రాక్టికల్గా ఎట్లా చేయాలా అంతా చూపిస్తాండి. దట్స్ అప్ టు యూ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్, యూ లిసన్ టు మై క్లాస్. అదర్వైజ్ బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ యూ సర్టిఫికేట్. బట్ ఇట్స్ నాట్ ది ఫిజికల్ సర్టిఫికేట్, యూ మైండ్ ఇట్. Okay, only it will be sent to your mail IDs. So okay,
మనము ఈరోజు అరేస్ కాన్సెప్ట్ని అయితే చూద్దాము. ఓకేనా? అరే అంటే ఏంటి, అరేని ఏ విధంగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి వీటిని చూద్దాము. ఫస్ట్ నేను కంపైలర్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక కంపైలర్ని యూజ్ చేసి ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఒక సింపుల్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఒక లాజిక్ కాదు, మీరు అర్థం చేసుకోవడానికి అరేస్ ఎందుకు యూజ్ చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 నుంచి 100 నెంబర్స్ ఉన్నాయి. ఆ 100 నెంబర్స్ని నేను ఇనిషియలైజ్ చేయాలంటే మామూలుగా మీరైతే ఎట్లా ఇనిషియలైజ్ చేస్తారు, ఇంట్ a = 0. నెక్స్ట్ లేదంటే ఇక్కడనే కమా ఇచ్చేసి b = 1, మళ్ళా b = 2, c = 3, d = 4 అప్ టు మీరు జెడ్ దాకా ఇస్తారు. జెడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఓకే, సో వీ హ్యావ్ క్యాపిటల్ లెటర్స్ బ్రో, వీ విల్ యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో మనకి ఈ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం క్లాస్లో. ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఏరా మీద వాళ్ళకి తెలీదా? ఓకే, సో ఇక్కడ 26 అక్కడ 26 యూజ్ చేస్తే మొత్తం ఎన్నాయా? 52నా? 52 దాకా ఇచ్చేస్తారప్ప. ఇంకా రిమైనింగ్ అన్నీ కావాలి, నాకు 100 దాకా కావాలని చెప్పాను. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారు మీరు? అలాంటి కేసెస్లోనే మనకు అరేస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓన్లీ ఒక్క వేరియబుల్ని యూజ్ చేసుకొని నేను చూడండి, ఇంట్ ఏ అనే ఒక్క వేరియబుల్ని యూజ్ చేసుకొని నేను n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లైక్ వైజ్ మీకు ఎన్ని కావాలో అని ఇచ్చుకోండి. నేనైతే ఇప్పుడు 10 దాకా ఇచ్చినాను. 100 దాకా కావాలన్నాను కాబట్టి మీరు 100 దాకా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే బ్రో, మీరు ఏమో చేసేసినారు, ఏదో చేసి ఇక్కడ మీరు పెట్టేసినారు, బాగుంది. బట్ నాకు ఈ పర్టికులర్ ఎలిమెంట్ కావాలి, మీరు ఎట్లా తీస్తారు బ్రో అనేసి మీకు దెర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ డౌట్. ఓకే, అలాంటి కేసెస్లో మీరు ఇక్కడ అరేలో ఏం చేశారు, ఎలిమెంట్స్ని అయితే ఇచ్చేసినారు. మీరు ఆ అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ చూడండి, 0 అనేది 0th ఇండెక్స్లో ఉంటుంది. ఓకేనా? అరే కాన్సెప్ట్స్ అనేది ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఇండెక్స్ అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సీరియల్ నెంబర్, రోల్ నెంబర్స్ తెలుసు కదా అందరికీ, 1 2 3 4 5 6, రోల్ నెంబర్ 1 పవన్, రోల్ నెంబర్ 2 గౌతమ్, రోల్ నెంబర్ 3 అచ్యుత, రోల్ నెంబర్ 4 గౌతమ్. సో ఈ విధంగా మనకి రోల్ నెంబర్ మ్యాప్ చేసుకొని నేమ్స్ ఉంటాయి ఆ విధంగా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే ఆ అరేలో ఉండే ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేస్తాం. బట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్స్ 1 నుంచి ఉంటాయి, ఇక్కడ ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అరేస్లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు అరేలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఓకే, printf I'm trying to access the first element in the array, right? So here we will see how to access the particular element. The first element in the array is first element in the array is, so here percentage is a format specifier that we are going to use here. సో హియర్ మనం ఏం చేస్తున్నామంటే, నాకు 0లో ఉండే ఎలిమెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఫార్ బ్రాకెట్. నీకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి కాబట్టి a(0). ఓకే, సో నౌ విల్ ట్రై టు రన్ దిస్ కోడ్. See here, the first element in the array is 0. Okay, the first element in the array is 0. In the same way,
we can access the more elements. So if I replace this 0 with 1, it will print 1 as an output. In the same way, if I wanted to access the 10th element in the array, in the sense, so 10th element, what, 9, okay. So if I wanted to access the 10th element is, we have to give 9. We just try to mind it. So if I want 10th element, in the sense, at that case you have to use the index as 9, okay. So the 10th element in the given array is 9. See here, this is what the output for this, right? Hope you got it. ఇక్కడ ఏం రా అంటే వేరియబుల్స్కి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేదానికి చాలా కష్టం అనమాట. అక్కడ అల్టిమేట్గా ఏమవుతుందంటే మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది. సో టు సేవ్ ది మెమొరీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ అరేస్ కాన్సెప్ట్, ఓకే. మనం మెమొరీని సేవ్ చేసే దానికోసము అరే కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట, ఓకేనా. అరేస్ యూజ్ చేస్తాం, ఎస్. కీవర్డ్స్ యూజ్ చేస్తామా గౌతమ్? కీవర్డ్స్ని అసలు వేరియబుల్స్ నేమ్గా యూజ్ చేయలేం. అదే నేను చెప్పిన 32 కీవర్డ్లు ఉన్నాయి. ఆ 32 కీవర్డ్స్ని నువ్వు వేరియబుల్స్గా అసలు యూజ్ చేయలేవు. అట్లీస్ట్ దానిలో టచ్ కూడా చేయలేవు. నువ్వు ఒకవేళ దాన్ని టచ్ చేసి వేరియబుల్గా యూజ్ చేసినా కానీ ఏమైపోతుంది, ఇట్ విల్ షో, ది కంపైలర్ విల్ షోస్ ది ఎర్రర్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ఐ టోల్ యూ. సో మనం ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్ అనేది వేరియబుల్స్ నేమ్లో యూజ్ చేయలేము. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటి, అరేని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, నెక్స్ట్ అరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలనేసి ఇప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్, ఇప్పుడు కొన్ని గౌతమే అడిగాడు ఇది క్వశ్చన్. మేము ఏం చేస్తున్నామంటే ఈవెన్ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఇచ్చేసినా కానీ నాకు అక్కడ అరేస్లో ఎందుకో ఎర్రర్ వస్తుందినా, ఏమి రీజన్ అనేసి అడిగినాడు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాము. ఇక్కడ చూడండి, నేను సైజ్ ఎంత ఇచ్చినాను, అరే సైజు 10 ఇచ్చిన. బట్ నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మొత్తం 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో నాకు 10th ఎలిమెంట్ కావాలని చెప్తా, ఓకే. సో 10th ఎలిమెంట్ అంటే ఏంటి దీంట్లో, దట్ ఈస్ 11th ఎలిమెంట్ ఇన్ దిస్ పర్టికులర్ అరే, రైట్. సో హియర్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్, ఇండెక్స్ అనేది ఎప్పుడు ఒకటి ఎక్కువగానే ఉంటుంది, ఒక డిజిట్ ఎక్కువగానే, ఓకేనా. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి చూద్దాం. చూడండి, ద ఫస్ట్ హియర్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ ఇచ్చాను కాబట్టి, ఓకే. సో ఇది చూడండి, రన్ చేస్తే ది అరే ఏమొచ్చింది మనకి ఇక్కడ వాల్యూ -18195554840. ఏదో ఒక గార్బేజ్ వాల్యూ వచ్చింది. ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ మనం అరే సైజ్ అనేది ఫిక్స్ చేసాము. సో నీకు ఇక్కడ అరేలో ఎంత దాకా స్టోర్ అయి ఉంటుందంటే అప్ టు 9 దాకా మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అప్ టు 9 దాకానే దీనిలో స్టోర్ అయి ఉంటుంది. అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీరేంటంటే ఒక సైజ్ అరే ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది అరే సైజ్ ఇచ్చి మీరు 100 ఎలిమెంట్స్ని అందులో ఇనీషియలైజ్ చేసినా ప్రయోజనం లేదు, ఓకే. మీకు ఒకవేళ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అందులో తెలియదు. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఎంటీ ఇవ్వండి, ఓకే. ఎంటీ అంటే అది మెమొరీని అలోకేట్ చేసేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్. మీరు ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చింటారో ఆ ఇన్పుట్స్ని అందులో స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా. ఇక్కడ ఏమైంది, 10th ఎలిమెంట్ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నాకు అదేమైంది, ఎర్రర్ చూపించింది, ఓకేనా. సో ఇక్కడ నేను 9th ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తా, 10, ఓకే. అది 9 అనేది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట అవుట్పుట్, ఓకే. విల్ సీ నౌ. చూడండి, 9 అనేది కరెక్ట్గా చూపించింది. లేదు 10 ఇస్తాను, ఇంతకుముందు 10 ఇచ్చాను, 11 ఇచ్చాను అనుకో. సో ఇక్కడ ఏం అవుతుందంటే అరే అవుట్ ఆఫ్ బౌండ్ అనమాట, ఓకే. మనకు విత్ ఇన్ రేంజ్లో మనం ఇచ్చిన అరే సైజ్లో, ఆ అరే సైజ్లో నువ్వు ఇనిషియలైజ్ చేసినా కానీ బట్ ఆ వాల్యూ అనేది అందులో స్టోర్ కాదు. బట్ ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూ ఆర్ ఏదో ఒక గార్బేజ్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది, ఓకేనా. అర్థమైందా? అరేస్
సైజ్డ్ ఫిక్స్డ్ సైజ్ అరే ఇచ్చినప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాని రేంజ్ కంటే ఎక్కువ సైజ్ ఇచ్చినా కానీ నో యూజ్. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్ రైట్. ఓకేనా? సో మనము ఏం చేసాము ఇంతవరకు, అదే ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాము అదంతా ఇప్పుడు ఇంకా డెఫినేషన్స్ అనమాట. సో డెఫినేషన్స్ మీకు ఎలానో నేను చెప్పాను. మీకు ఈ నోట్స్ అంతా ఏం చేస్తాను అంటే డ్రైవ్లో పెడతాను. ఇది మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు డే వైజ్ నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ది బిగినింగ్. సో సీ హియర్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది అరేస్. ఓకే, సో అరే అనేది మెమొరీలో మనకి ఈ విధంగా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అరేస్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఇట్ విల్ ఎండ్స్ అప్ టు n-1 అనమాట. ఓకేనా? సో అరే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అప్ టు n-1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది, 100 ఎలిమెంట్ అనేది 99th ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇది by using these index values only we are going to access the elements that are present in the array. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక అరే ఇస్తాను ఇంట్ ఏదో ఒకటి వేరియబుల్, ఆ అరే సైజు నేను 5 ఇస్తాను. ఓకేనా? సో ఆ అరేలో నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్స్ ఇస్తాను 1 2 3 4 and 5 అనే ఎలిమెంట్స్ ఇచ్చాను. సో ఈ ఎలిమెంట్స్, సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలంటే ఏ ఆఫ్ 0. ఓకే, ఏ ఆఫ్ 0లో ఏ వాల్యూ ఉంది మనకు 1 ఉంది. ఇన్ ద సేమ్ వే ఏ ఆఫ్ 1లో ఏ వాల్యూ ఉంది 2 ఉంది. సో ఇన్ ద సేమ్ వే ఏ ఆఫ్ 2 వీ హ్యావ్ 3, ఏ ఆఫ్ 3 వీ హ్యావ్ what 4, ఇన్ ది ఏ ఆఫ్ 4 వీ హ్యావ్ 5 లైక్ వైజ్. ఓకేనా? సో ఇది మనం ఒక అరేని అయితే మనం డిక్లేర్ చేసాము. సో ఈ పర్టికులర్ అరేలో మనము ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి ఇండెక్స్ని యూజ్ చేస్తాము. సో ఇండెక్స్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఇట్ విల్ ఎండ్ అప్ టు n-1. ఓకే, డన్. సో ఇండెక్స్ అయింది, అరే సైజ్ అయింది, ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అయింది. Next we will see the formal definition of the arrays. Okay, so see here, an array is the collection of similar elements that are stored in the sequential memory locations. So here why we call the sequential memory locations, because it's going to store the elements as linearly. ఓకే, సో ఈ విధంగా మనకు ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి అందుకనేసి ఇది సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంటుంది. An array is the collection of similar elements that are stored in the sequential memory location. An ordinary variable can store only one value at a time. I already told you. So if I initialize a variable as a, so I only I can only store one value in that particular a, but it's not possible to give the multiple numbers for that variable. ఓకే, అదే ఈ పాయింట్ చెప్తాను. An ordinary variable can store only one value at a time, whereas in array we can store the multiple values of the same type. ఓకేనా? సేమ్ టైప్లో ఉండే మల్టిపుల్ వాల్యూస్ని మనం సేవ్ చేసుకోవచ్చు, అది ఆ పాయింట్. నెక్స్ట్, an array is the collection of variables of the same type that are referred to త్రూ ది కామన్ నేమ్. ఓకేనా? మనకేంటి నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాము అరేలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఆఫ్ 5 అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ ఎగ్జాంపుల్లో మనకేంటి, సో ఏ అనేది కామన్ నేమ్. ఓకేనా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అందులో కామన్ నేమ్ ఏంటి, ఏ. A specific element in an array is accessed by an index. Just now I told you, if I wanted to access an element in this particular place, in the sense assume that it is at a 0 place, we can access by using this. Okay, so a of 0 తో మనం యాక్సెస్ చేస్తాం. నెక్స్ట్, the lowest address corresponding to the first element and the highest address to the least element. సో ఇది ఈ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్, arrays can have from 1 to several dimensions. అరే అనేది 1 dimensions, 2 dimensions, n dimensions. ఓకేనా? ఇది చాలా డైమెన్షన్స్లో ఉంటుంది. ఇది 1 dimension అనమాట. ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేసామో ఇది 1 dimension. అదే 2 dimension అంటే మ్యాట్రిక్స్ లాగా అనమాట, ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 dimensions అంటే మారిపోతుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది ఇది. సో అరేస్లో మనకి n dimensions ఉన్నాయి. ఇన్ విచ్ మోస్ట్ కామన్ అరే is the string, which is simply an array of characters terminated by null. ఓకే, మామూలుగా మనకి స్ట్రింగ్ అనేది ఒక అరే టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి స్టార్ట్ లెర్నింగ్ అని ఇచ్చేద్దాము, స్టార్ట్ అనే వర్డ్ ఇద్దాము. సో స్టార్ట్ అనేది సీక్వెన్స్ ఆఫ్ మనకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి, సో
సో ఇదేమనే స్ట్రింగ్ అనేది ఒక అరే అనమాట. నెక్స్ట్, సో అరే ఇనిషియలైజేషన్ అనేది మనకు చాలా టైప్స్లో చేయొచ్చు. చూడండి, సో ఇంట్ నంబర్ ఆఫ్ 5 ఇంతకు ముందే చూసాము. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ సైజ్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్, మనం 5 ఇచ్చామంటే 5 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయగలము. అంతకుమించి మనం స్టోర్ చేసినా కానీ బట్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ స్టోరింగ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ టు దట్ పర్టికులర్ అరే విచ్ ఈస్ హ్యావింగ్ ఫిక్స్డ్ లెంత్. ఓకే, సో ఈ విధంగా లెంత్ ఇచ్చి ఇవ్వచ్చు. సో ఇంకొకటి కూడా మీకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించాను. సో ఇంటి నంబర్స్, సో వితౌట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్, పార్షియల్ ఇనిషియలైజేషన్ అంటే సైజ్ అనేది 5 ఇచ్చాను అంటే నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఈవెంట్కి ఒక నా ఎక్స్పెక్టేషన్ 1000 మెంబర్స్ అటెండ్ అవుతారు అనేసి ఆ ఈవెంట్కి నాకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, 1000 అనే నెంబర్ని ఫిక్స్ చేసుకున్నాను. సో కానీ నాకేమైందంటే ఆ ఈవెంట్కి ఓన్లీ 900 మెంబర్సే వచ్చాయి. సో నేను 1000 మెంబర్స్కి ఫుడ్ అరేంజ్ చేశాను, బట్ నాకు 900 మెంబర్స్ మాత్రమే తిన్నారు. సో నాకు 100 మెంబర్స్ ప్లస్ 100 అనే ఫుడ్, 100 మంది ఫుడ్ నాకు మిగిలిపోయింది అనమాట. ఓకేనా, అదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. నేను 5 మెంబర్స్కి అలోకేట్ చేశాను మెమొరీ, బట్ నేను ఓన్లీ 2 మాత్రమే సేవ్ చేశాను. సో రిమైనింగ్ ప్లేస్లంతా ఇట్స్ ఫిల్డ్ విత్ 0. సో నాకు ఇక్కడ ఏమైంది, ఫుడ్ మిగిలిపోయింది. అంటే ఏంటి, అది ఖర్చు కాలేదనే అర్థం. సో దిస్ పర్టికులర్ మెమొరీ అనేది ఇట్స్ అన్ వేకెంట్ మెమొరీ. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ టు ఆల్ జీరోస్. మనం ఇది మొత్తం జీరోస్కి ఈవెన్ 1000 లొకేషన్స్ ఇచ్చేసినా కూడా అన్ని జీరోస్తో ఇచ్చేయాలనుకుంటే సో ఈ విధంగా మనం ఇచ్చేస్తాం. అంటే ఎంప్టీగా జస్ట్ నేను మెమొరీ అలా కట్ చేశాను, నేను దాన్ని 0తో రిప్రజెంట్ చేశాను. ఓకేనా, సో అది ఇనిషియలైజ్ టు ఆల్ జీరోస్. నెక్స్ట్, 1 డైమెన్షనల్ అరే. ఇప్పుడే చూసాము మనము 1 డైమెన్షనల్ అరే అనేది మామూలుగా అరేస్ అనేవి సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్స్లో సేవ్ అయి ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈ విధంగా ఉందనుకోండి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఫిక్స్డ్, ఓకే 5. సో ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 యాజ్ అన్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ అరే. సో ఇలాంటి కేసెస్లో ఏం రా అంటే ఇది లీనియర్గా స్టోర్ అయి ఉంటాయి అనమాట అరేలో. సో ఇది ఏ విధంగా స్టోర్ అయి ఉంటాయి అంటే 1, 2, 3, 4, 5. ఓకే, దీస్ ఆర్ ది గ్రిడ్స్ 1, 2, 3, 4, 5. సో ఈ విధంగా స్టోర్ అయి ఉంటుంది. ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో ఈ విధంగా అయితే మనకు మెమరీ అయితే స్టోర్ కావడం జరుగుతుంది. సో దీన్నే 1 డైమెన్షనల్ అరే అంటారు. So the general form for a declaration of 1 dimensional array is data type followed by the variable name and its size. Okay, so this is what the declaration of the 1 dimensional array. Next, like other variables, arrays must be explicitly declared. సో అది అరేస్ అనేది ఏ విధంగా అయినా మనం డిక్లేర్ చేసుకోవచ్చు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే. ఓకేనా, నెక్స్ట్ ఓకే రైట్, సమ్మన్ ఇస్ టైమ్ టు జాయిన్ ది క్లాస్. There are 2 different types of arrays. So Gautam, 2 types of arrays కాదు, చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, 1 dimensional arrays, 2 dimensional arrays, 3 dimensional arrays, up to n dimensions. ఓకే, అరేస్ అనేటివి చాలా డైమెన్షన్స్లో అయితే మనకు ఉంటాయి. నెక్స్ట్, సో ఇప్పుడు 1 డైమెన్షనల్ అరే, దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం ఇప్పుడే చూసాము. సో ఏ విధంగా ఉంటుంది అరే అనేసి 1 డైమెన్షనల్ అరే గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్, సో ఈ విధంగా ఇది 1 డైమెన్షనల్ అరే అన్నమాట. చూడండి, ఇది A0ని యూజ్ చేసి ఈ పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, డిక్లేర్ చేస్తానంటే మెమొరీలో మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకు స్టోరేజ్ అనేది ఈ విధంగా మనకు అలొకేట్ చేసి పెట్టింటారనమాట. ఓకే, సో ఇక్కడికి ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి మామూలుగా ఇంటి సైజ్ వచ్చేసి 2. ఓకే, దట్స్ వై ఇక్కడ ఏమైందంటే ఇది అడ్రస్ అనమాట. సో దిస్ పర్టికులర్ థింగ్ విల్ ఇండికేట్స్ ది అడ్రస్. ఓకే, సో అడ్రస్ అనేది పాయింటర్తో మనం డిక్లేర్ చేస్తాము. సో పాయింటర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే F0, సో సెకండ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే సో ఈ విధంగా అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు ఓకే బ్రో, ఇక్కడ మీరు డిక్లేర్ చేశారు, బాగుంది. నేను దాంట్లో ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారంటే సో అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే A0 = 12 ఇచ్చేసారనుకోండి. సో అలాంటి కేసెస్లో 12 వచ్చేసి మనకి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే A1 ఇచ్చేసి సో మీరు ఏదైనా 13 అనే నెంబర్ ఇచ్చారనుకోండి, 13 అనేది ఇక్కడ వచ్చి స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ A3 = 14 ఇచ్చారనుకోండి, సో థర్డ్ లొకేషన్లో దట్ ఈస్ ఇక్కడ 14 అనేది స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ A
టూ అండ్ టూ ప్లేస్లో నువ్వు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇచ్చావు అనుకో, సో ఇక్కడ మనకు 15 అనేది ఇక్కడ వచ్చి స్టోర్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే సో ఏ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 20 ఇచ్చావు అనుకో, సో ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్లో 20. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు స్టోర్ అయిపోతుంది. సో ఇది మనకు వన్ డైమెన్షనల్ అరే అనమాట. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. సో ఇప్పుడే చూసాము ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ ది ఇండెక్సెస్. Okay, so you can access the elements of an array by using the indices. Okay, so indices always starts from 0 and it ends up to n minus 1. Okay, suppose you have declared an array, for example ఏదో మార్క్స్ అనుకోండి. సో మనకు size of this particular array is 5. Why? Because we have 5 cells over here. So size of array వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ 5 అనమాట. సో దీని ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది, 4తో ఎండ్ అవుతుంది. ఓకేనా, సో దీంట్లో ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేస్తామంటే బై యూజింగ్ ఈ విధంగా. ఓకేనా, సో ఏ ఆఫ్ 0 ఇన్ ద సెన్స్ ది ఫస్ట్ this particular element will be displayed. A of 1 in the sense this particular element will be displayed. A of 2 in the sense this particular element will be displayed. A of 3 in the sense this particular element will be displayed. A of 4 in the sense this particular element will be displayed. Okay, so this is how we can access the elements from the array. So hope you people got it. Is there any doubts? Let me know in the comment sections. I'll come to know to clarify your doubts. Okay, now these are some of the important points that we are going to discuss here. So array have 0 as a first index. I already told you the index of the array always starts from 0, so it's not starts from 1. So in this example, we have seen in the last example, so mark of 0 is the first element. Okay, so if the size of array is n, to access the last element we have to use n minus 1. సో 0 నుంచి n minus 1 వరకు మనకు అయితే ఈ అరేలో ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇదే చెప్తా ఉంది. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే. సో ఇప్పుడే చూసాము చాలా టైప్స్ ఉన్నాయి ఇనిషియలైజ్ చేసేదానికి అరేస్. సో అందులో ఇవి ఒక 2 టైప్స్ అనమాట. సో విత్ సైజ్ మెన్షన్ చేసుకొని అరేని ఇనిషియలైజ్ చేయడం ఇలా. ఓకే, సో ఇన్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ we have seen the practical implementation of this arrays. So without size. Okay, so without size అంటే ఎంటీ మనకు స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి ఈ విధంగా మనం అయితే ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, సో హియర్ వీ హ్యావెంట్ స్పెసిఫైడ్ ది సైజ్. హౌఎవర్ ద కంపైలర్ నోస్ దట్ ది సైజ్ యాజ్ అంటే ఇక్కడ మనం సైజ్ అనేది మనం స్పెసిఫై చేయలేదు, బట్ కంపైలర్ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ మనం ఎన్ని ఇచ్చాము, 5 ఎలిమెంట్స్ కాబట్టి. సో అక్కడ 5 లొకేషన్స్ని అయితే అది యాక్సెస్ చేసుకోగలదు. ఓకేనా, మెమొరీలో ఈ విధంగా. నెక్స్ట్ విల్ సీ అబౌట్ చేంజ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్. సో you might be having doubt that, so bro, if this particular value is while declaring I have mismatched this number and given as 10, I wanted to replace this particular value as a 15 in the sense. Yes, definitely you can replace that particular value. So you can replace that particular value by using if it is a, so here in this example we have marks, right? So if you wanted to displace that particular number in the sense, so marks, okay, marks. Next, so what's the this position is at first index, right? It is 0 index, it is first index. So you can give 1 equals to, so you can change this value. ఓకే, ఇక్కడ 10 ఉంది, మనం ఈ వాల్యూ చేంజ్ చేయొచ్చు. నాకు 15 కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇది. సో ఇంటూ మార్క్స్ ఇచ్చేసాము, మనం చేంజ్ చేయలేమా బ్రో అంటే డెఫినెట్గా మనం చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం చేంజ్ చేసి డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఓకే, దీన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. విల్ సీ. సో ఇస్ దేర్ ఎనీ పాసిబుల్ టు ఆల్టర్ ది వాల్యూస్ ఇన్ దిస్ పర్టికులర్ అరే. ఓకే, సో నౌ we'll take the same example that we have taken. సో ఇక్కడ ఏంటి, నాకు 5th ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటాను కాబట్టి నేను ఇక్కడ 4th ఎలిమెంట్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నాకు 4th ప్లేస్లో మనకేం, 5th ప్లేస్లో మనకు 4 ఉంది. నేను ఆ వాల్యూని నేను రిప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఏ ఆఫ్, సో ఏంటది 4th ఇండెక్స్లో వాల్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ వాల్యూని నేను 20 ఇవ్వాలనుకుంటున్నాను. 20 ఇచ్చేసాను. దెన్ నాకు అదే పర్టికులర్ పొజిషన్లో ఉండేది కావాలి కాబట్టి నేను సింపుల్గా ఈ పర్టికులర్ లైన్ అయితే నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. ఓకేనా, సారీ
మోసిస్ ఓకే. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, హియర్ ఐ నీడ్ టు గివ్ స్లాషింగ్ టు get that output in the next line. Okay, now we'll see here the element in the array is 4. ఇక్కడ చూడండి, మామూలుగా మనం ఇచ్చిన అరేలో 5th ఇండెక్స్లో మనకి ఫిఫ్త్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ ఉంది, స్టార్టింగ్లో 4 ఉంది. బట్ నేనేం చేశానంటే ఆ 5th ప్లేస్ని ఇండెక్స్ని యూజ్ చేసుకొని వాల్యూని రీప్లేస్ చేశాను. బట్ నాకు ఇప్పుడు అప్డేట్ అయిన అరే ఏంటంటే ఇది. ఓకేనా, సో ఇప్పుడు నువ్వు ఈ bro, is there any possibility to print the entire elements in the array in the sense? Yes, there is a possibility. So you just give like this. What happened? Oh, expected expression before token. So ఇక్కడ మనం డెఫినెట్గా ఇవ్వాల్సిందే. సో ఈ విధంగా మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అయితే మనము చేంజ్ కూడా చేయొచ్చు. ఓకేనా, సో ఇది దానికి. నెక్స్ట్, ఇంతవరకు మనము స్కాన్ఎఫ్ని అయితే మనం చూడలేదన్నమాట. ఓకే, సో స్కాన్ఎఫ్ని మనం ఇంతవరకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేదు. మనం ఒకసారి ఆ స్కాన్ఎఫ్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, ఇంతవరకు డిక్లరేషన్ అనేది మనం ఇక్కడే చేసాము. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంట్ బి అనేది ఒక వాల్యూ ఇచ్చేస్తాను. సో ఇంట్ బి. ఓకే, సో ఇక్కడ నేను ఒక వాల్యూని అయితే డిక్లేర్ చేశాను. సో ఆ వాల్యూని బయట యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటాము. ఓకేనా, సో printf and trying to access the value of b from the outside. ఓకే, సో ఇది ఎలా అంటే printf, సో enter the value of b అన్నమాట. ఓకేనా, enter the value of b. సో ఇక్కడ ఏంటి, నేను ఆ వాల్యూనేమి %d. ఓకేనా, సో ఈ విధంగా తీసుకుంటాను. లేదు అంటే ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి ఈ లైన్ని టర్మినేట్ చేసి ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్. నేను ముందే చెప్పాను, ప్రింట్ఎఫ్ అనేది ఇట్స్ అన్ అవుట్పుట్ స్టేట్మెంట్, స్కాన్ఎఫ్ అనేది ఇట్స్ అన్ ఇన్పుట్ స్టేట్మెంట్. ఓకే, యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ ఏదైనా తీసుకోవాలంటే scanf is the function which is used to get an input from the user. So next ఇక్కడ scanf %d comma, ఓకే, ఇక్కడ %d. సో అక్కడ పైన మనం ఇచ్చిన వాల్యూని ఇది తీసుకుంటుంది. మనం ఇక్కడ ఈ వాల్యూని ఎక్కడ స్టోర్ చేయాలి, బీలో స్టోర్ చేయాలి కాబట్టి ఇక్కడ అడ్రస్ పాయింటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ అండ్ అనేది అడ్రస్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే బి యొక్క అడ్రస్లోకి పోయేసి ఈ వాల్యూని స్టోర్ చేయమనేసి చెప్తుంది. ఓకేనా, సో నౌ ఐ జస్ట్ రిమూవ్ దిస్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ విల్ సీ హియర్ ఏమొచ్చింది ఇక్కడ, ఎంటర్ ది వాల్యూ ఆఫ్ బి. ఓకే, ఇక్కడ ఏమైంది, బి వాల్యూని యూజర్ దగ్గర నుంచి అడుగుతాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఏదో ఒక వాల్యూ ఇస్తాను అనమాట, 8 ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మనకు బి వాల్యూ అనేది 8 అయిపోయింది. ఓకేనా, సో ఇది నేను ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు బి వాల్యూ 8 అయిందా లేదా అనేసి అంటే ఇక్కడ నువ్వు ఇంకొకటి printf %d కామా ఆ బి వాల్యూ కావాలి కాబట్టి నువ్వు జస్ట్ ఓకే కామా బి వాల్యూ ఈ విధంగా ఇచ్చి అంటే ఐ థింక్ ఇట్ విల్ నాట్ షో, సారీ, విల్ సీ నౌ. సో ఇప్పుడు చూడండి, ఆ వాల్యూ ఇస్తేనే ఈ పర్టికులర్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు బి వాల్యూ నేను 8 ఇచ్చేస్తాను, ఎంటర్. సో మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ నేను ఆ వాల్యూని ప్రింట్ చేయాలంటే అలాంటి కేసెస్లో నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను, ది గివెన్ వాల్యూ ఫర్ ద b variable is అనేసి నేను ఈ విధంగా ఇచ్చేస్తాను. నేను ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను బి వాల్యూ వచ్చేసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చేస్తాను. నేను ప్రింట్ చేస్తాను ది గివెన్ వాల్యూ ఫర్ ద బి వేరియబుల్ ఈజ్ 20. ఓకేనా, ఈ విధంగా మనము అప్డేట్ చేయొచ్చు.
సో అంటే ఇంతకుముందు మనం ఇది డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చేశాను. సో ఎస్ యూ మైట్ చేంజ్ దిస్ వాల్యూ. ఓకే, సో దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఎనీ డౌట్స్ in the printf and scanf functions? So it's very important question in the diploma, it's very important question for diploma guys. It's in your syllabus, you can have a look in your syllabus. Okay, so explain about the printf and scanf statements. So it's an important question in your syllabus. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, we'll discuss. Oh, right. Okay guys, I'll send you the attendance link, but still we have the input and output. Okay, we'll briefly discuss about it. So output array elements. సో ఇప్పుడు చూడండి, ఇంకా టైం అయిపోతుంది కదా, అటెండెన్స్ కోసం అందరు జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ అవుట్పుట్ ఎట్లా మనము ఆ వాల్యూస్ ప్రింట్ చేయాలో అది కూడా చూసాము. ఓకేనా? ఇది అవుట్పుట్ చేయడము. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ బౌండ్. అదే చెప్పాను, సైజ్ ఒకటి ఇచ్చేసి సైజు ఆ సైజులో కాకుండా వేరే సైజులో ఉండే ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేసకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? అది యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ బౌండ్. యూ కెన్ గో త్రూ ద నోట్స్ అండ్ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. యూ జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ ప్రాక్టికలీ. సో దో యూ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాప్టాప్స్, యూ కెన్ ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ బై యూజింగ్ ది online compiler itself. We have many online compilers like ZDB, Programmist. So the most widely used compilers are Programmist and the ZDB. Okay, you can implement the programs in the normal your phones itself. Okay, okay na. ఇప్పుడు ఇంతకుముందు మనం 1 dimension అరే చూసాం, నెక్స్ట్ ఇది 2 dimension అరే అనమాట. ఓకేనా? సో 2 dimension అరేని ఈ విధంగా స్టోర్ చేస్తారు అనమాట. సో 2 dimensionలో అరే ఎలిమెంట్స్ అనేటివి ఈ విధంగా స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏం చెప్తుంది అంటే రోస్ గురించి చెప్తుంది. ఈ ఫస్ట్లో ఉండేది మామూలుగా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది రోసు బై కాలమ్స్ కదా. సో ఆ విధంగానే రో బై కాలమ్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. సో 3 rows 4 columns. సో ఈ విధంగా అలోకేట్ అవుతుంది. సేమ్ యాక్సెసింగ్ అనేది, ఇఫ్ వీ వాంటెడ్ టు యాక్సెస్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద సెన్స్ విల్ జస్ట్ గివ్ this value. Okay, 0 0 in the sense this particular element will be displayed, 0 1 in the sense this element will be displayed, 1 1 in the sense this particular element will be displayed. Okay, so this is how we can access the elements from the 2-dimensional arrays. Okay, that's what the 2-dimensional arrays. So yes, so we have 3-dimensional arrays also is there. Okay, so we can initialize the 3-dimensional arrays as like this. Okay, so we can initialize like this, we can store the values like this. Okay, you can first you just to go through all the dimensions. In next class I am not going to repeat these things and all again. If you people have any doubt or any query, you just ask with me. I'm here to clarify your doubts, but in the next class I'm not going to discuss about the arrays. Okay, arrays are very important. So the practical implementation of the arrays also shown in this class. So that's why you just go through all the things and try to prepare yourself. Okay, so I'm not telling that you have to prepare everything by yourself, but so if time permits I'll do, otherwise you have to strive a lot. Okay, so below are some of the applications of the arrays. Okay, now storing and accessing of data. ఇంతకు ముందే చూసాం, ఏదైనా డేటాని స్టోర్ చేయడానికి మళ్ళీ తర్వాత యాక్సెస్ చేయడానికి అలాంటి కేసెస్లో మనకి ఏమో అరేస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సార్టింగ్ అనేది ఏంటంటే అరేంజ్ అంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 to 100 నెంబర్స్ అనేవి ర్యాండమ్గా ఉన్నాయి, లైక్ 22 33 44 5 56 ఈ విధంగా ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్ని మనము ఆర్డర్లో అరేంజ్ చేయడానికి సో ఈ అరేస్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇది సార్టింగ్. నెక్స్ట్ సర్చింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, 100లో నాకు ఒక నెంబర్ కావాలి, ఆ నెంబర్ అనేది ఇచ్చిన అరేలో ఉందా లేదా అని కనుక్కునే దానికి యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది సర్చింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అరేస్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఫర్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ క్యూస్. సో యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద డేటా స్ట్రక్చర్స్, రైట్? సో దిస్ what array is a linear data structure. So these stacks and queues also the linear data structures which you people are going to study in your data structures. Okay, so here we are going to discuss only about the C programming. Next, graphs. So graphs is a non-linear data structure. Data structures are divided into linear as well as the non-linear. So if it is a linear, in the sense it's having the linked list, stacks, queues,
next arrays. So these are the four what that linear data structures, non-linear data structures, graphs, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఓకే, ట్రీస్. ఓకేనా, గ్రాఫ్స్, ట్రీస్, అవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కింద వస్తాయి. నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది arrays. Okay, next real time applications. So bro, you might having a doubt that so bro, is there any real time applications? Yes, absolutely, there's arrays are having the real time applications. So in signal processing, multimedia applications, data mining, robotics, so these are some of the daily real time applications of the arrays. Hello, ikkade room 2 minutes. Sorry. Okay. So these are some of the real time applications of the arrays. Okay, now so మనం ఏంటంటే signal processing, easy people, you people are having well knowledge about this signal processing. Okay, so సిగ్నల్స్ సిస్టమ్స్ మీరే చదువుతారనమాట. సో సిగ్నల్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు. దాని తర్వాత మల్టీమీడియా అప్లికేషన్స్లో కూడా ఈ అరేస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డేటా మైనింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్. ఓకేనా, సో ఈ ఇందులో కూడా మనకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రోబోటిక్స్లో కూడా, సో మనకి రోబోటిక్స్లో ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి అలాంటి కేసెస్లో ఆ పర్టికులర్ డేటాని స్టోర్ చేసేదానికి మనకి రోబోటిక్స్లో కూడా ఇది అరేస్ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, అంటే లైక్ మనకు హ్యూమిడిటీ మానిటరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్, ఓకే, రీసెంట్గా కోవిడ్ టైంలో మనం చాలా బాధపడ్డాం. లైక్ మన ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది, సో ఈ విధంగా అనమాట. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేసేదానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి దట్ పర్టికులర్ డేటా యూస్ టు బి స్టోర్ ఇన్ ది అరేస్ అనమాట. అరేస్ అనేటివి ఏం చేస్తాయంటే మెమొరీ అనేది తగ్గిస్తాయి. ఓకే, అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఎక్కువ మెమరీ అనేది వేస్ట్ చేయకుండా అరేస్ని యూజ్ చేస్తే మనం తక్కువ మెమరీతోనే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అనాలిసిస్. సో ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే మనకి ఇంకా అల్టిమేట్గా గుర్తొచ్చేది ఏంటి, ట్రేడింగ్. సో ట్రేడింగ్లో మనకేంటి, దెర్ మైట్ బి ఫ్లక్చుయేషన్స్. ఒకరోజు సో ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్, ఇంకొక రోజు డౌన్ అవుతుంది. సో ఈ విధంగా అక్కడ కూడా ఏంటి నెంబర్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా ఫైనాన్షియల్ అనాలిసిస్లో మనకు అరేస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సైంటిఫిక్ కంప్యూటింగ్. సో సైంటిఫిక్ కంప్యూటింగ్ ఇన్ ద సెన్స్ లైక్ పర్ఫార్మింగ్ ది ఎక్స్ప్రెషన్స్ లైక్ 2 into 3 into 5 into 6 6 plus 7 8. సో ఈ విధంగా సో ఈ లైక్ ఉంటాయి కదా, అవి అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా ఇవి యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏమరా అంటే, సో మామూలుగా మనకి ఏంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే డెఫినెట్గా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అనేది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మెమరీ అలొకేషన్ ఇష్యూస్, అంటే మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లోనే మెమరీ అలొకేట్ చేయాలి. సో అది ఒక ఇష్యూ అనమాట. నెక్స్ట్ ఇన్సర్షన్ డెలీషన్, ప్రతి ఒక్కసారి దాన్ని ఇన్సర్ట్ చేయాలా, డిలీట్ చేయాలా, నెక్స్ట్ యాక్సెస్ చేయాలంటే ఇది కష్టం. కాబట్టి అంటే మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ డెఫినెట్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా. నెక్స్ట్ వేస్ట్ ఆఫ్ స్పేస్. ఇక్కడ స్పేస్ అనేది ఎందుకు వేస్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 సైజ్ ఇచ్చేసి నువ్వు 2 నెంబర్లే ఇచ్చినావు అంటే వేస్ట్ కదా, రిమైనింగ్ ఇంకేంటి 98 ప్లేసెస్ కూడా వేస్ట్ అయిపోతాయి. ఓకేనా, సో ఇది వేస్ట్ ఆఫ్ స్పేస్ అనమాట. నెక్స్ట్ లిమిటెడ్ డేటా సపోర్ట్, తక్కువ డేటా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అనమాట. అంటే వీ కెన్ యూజ్ ది తక్కువ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ది లో డేటా. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం డేటాని లింక్ లిస్ట్ లాగా ఈ విధంగా మనం అయితే కరెక్ట్గా యూజ్ చేయలేము అనమాట. ఓకే, ఇక్కడ మనకు లింక్ లిస్ట్లోన, గ్రాఫ్లోన, ట్రీస్లోన మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎలిమెంట్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అదంతా. బట్ ఇట్స్ నాట్ ది కేస్ ఇన్ ది what this arrays. Okay, so hope you will got it. I think it's 8:10. Okay guys, now I'll try to share your attendance link. Till now I am not updated your attendance link. Wait a minute. Attendance link. Hey, who's this? I am shared a Jamboard. ఎందుకురా Jamboard పెట్టినావు?
నేను ఇక్కడ డేను అప్డేట్ చేసుకుంటాను, మీరు జస్ట్ ఫిల్ చేయండి, ఓకేనా. అక్కడ డే 5 అనేది చూపిస్తూ ఉంటుంది, బట్ ఐ విల్ అప్డేట్ హియర్, నో వరీస్. అరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ జాయిన్ కమ్మని చెప్పండి. నాకు తెలిసి మళ్ళీ ఇలాంటి అవకాశం అయితే డెఫినెట్గా మీకు రాదు, నేను ముందుగానే చెప్తాను. సో ఇంత డీటెయిల్గా ఇంత ప్రాక్టికల్గా మీకు చేసి చూపించే వాళ్ళైతే నాకు తెలిసి ఎవ్వరు దొరకరు. మీరు అడిగిన డౌట్లన్నింటికి క్లారిఫై చేసి, మీరు ఏదైనా పక్కన వేరే ఇన్స్టిట్యూషన్లో పోయి నేర్చుకోవాలనుకున్నా కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లర్న్, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. So they only have the recorded videos. They will simply play that recorded videos to you people, and you people are going through that videos. There is nothing and there is no person to clarify your doubts in practically. That's why in starting itself I told you it's an one-on-one session. If you have any doubt, in the sense, you just directly ask in the class itself, or else you just send me a message. I'll be here for you people to clarify your doubts, okay. So thank you guys. Hope everyone have received your attendance link. I'll just end the class now. Okay, I'm going. Okay, me only going to leave the class. I'm not going to end the class. Once you're done with your attendance, you just try to leave your class. Please, alone, don't stay in the class. Okay, thank you. So in next class, we'll discuss about the functions. Functions are also very important concepts.